రజాకార్లు, నైజాం పాలన, పోలీసులందరూ కూడా కలిసి తెలంగాణ ప్రాంతం అంతా కూడా శ్మశానంగా మార్చేటటువంటి పద్ధతుల్లో అలాంటి హత్యాకాండను కొనసాగించడం అనేది జరిగింది. వేల మంది కాళ్ళు చేతులు విరగొట్టుకున్నటువంటి ఘటన జరిగింది. వేలాది మందిని జైళ్ల పాలు చేసినటువంటి ఘటన జరిగింది. ఈ ఘటన అంతా కూడా ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి ఉద్యమం. భవిష్యత్తులో ఇలాంటి ఉద్యమం కొనసాగుతుంటే రేపు రాజ్నాథ్ సింగ్ కేంద్ర రక్షణ శాఖ మంత్రి హాజరయ్యి దీన్ని ఒక విమోచన దినంగా వాళ్ళు మాట్లాడుతూ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. వాస్తవానికి ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీకి కానీ ఈ ఉద్యమంతో ఎలాంటి సంబంధం లేదు. అట్లాగే భారత సైన్యం కూడా ఆనాడు రైతాంగ ఉద్యమాన్ని అణచివేయడానికే పూనుకున్నటువంటి ఘటన జరిగింది. ఆ పోరాటాన్ని కొనసాగిస్తున్నటువంటి క్రమంలో ఈనాడు దేశవ్యాప్తంగా మతాల మధ్య ఘర్షణ సృష్టించి ప్రజా హక్కుల్ని కాలరాస్తూ రాజ్యాంగ హక్కుల్ని నిర్వీర్యం చేస్తూ లౌకిక భావాలకు వ్యతిరేకంగా ఉంటూ ప్రజాస్వామిక ఉద్యమాల్ని అణిచివేసేటటువంటి ధోరణి కొనసాగిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఈనాడు బైరాన్పల్లి యొక్క వారసత్వం కానీ తెలంగాణ సాయుధ పోరాటం యొక్క వారసత్వాన్ని కానీ అవమానించేటటువంటి పద్ధతుల్లో వాళ్ళ కార్యక్రమం ఉండబోతుంది.